చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో సరిపడా ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్క వేయాలండి. ఇది మంచి దూరగా వేయాలి. ఉల్లిగడ్డలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అది ప్రిపేర్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకు వచ్చేసి కొబ్బరి తురుము, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, చిన్నగా తరుగు పెట్టుకున్న ఒక టమాటా ముక్క వేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో ప్యాన్లో వేసేయాలండి. ఈ మిశ్రమం కొంచెం వేగేలోపు చింతపండుని నానబెట్టి ఇలా గుజ్జు తీసుకోవాలి. మిశ్రమం ఇలా ఉడుకుతున్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసేయాలి ప్యాన్లో. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఆ మిశ్రమం ఉడికేలోపు నాన్న వచ్చేసి 2 చేపలు తెచ్చారు. మార్కెట్ నుంచి తెచ్చాక రాళ్ళ సాల్ట్ వేసి బాగా కడిగి పీసెస్ క్లీన్గా ఉంచేసారండి. ఆ మిశ్రమం ఉడికాక ఈ పీసెస్ అందులో వేయడమే. చూడండి ఎంత బాగుంది ఫిష్. మిశ్రమం అప్పుడే ఉడుకుతుందండి, రెడీ అవుతుంది. చూడండి బాగా పొంగుతుంది. ఇందులో పీసెస్ వేయడమే. చూడండి పీసెస్ మొత్తం ఇలా వేసాక కొంచెం గార్నిష్ కోసం కరివేపాకు వేయాలి. కొంచెం పీసెస్ బాగా మెల్ట్ అవ్వాలండి. కాసేపు మూత పెట్టేద్దాం. చేపల పులుసు రెడీ అవ్వడానికి ఇప్పుడే రెడీ అవుతుంది. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నేను ఫిష్ ఫ్రై పౌడర్ టేస్ట్ కోసం వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్, వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. అంతే, సర్వ్ చేసుకుని చపాతీలో తినేయడమే చేపల పులుసు.